ఓకే. అయితే మీ స్కిన్ సీక్రెట్ ఏంటో చెప్పండి. నాకు మాత్రం చెప్పండి. సీక్రెట్‌గా తర్వాత అయినా చెప్పొచ్చు. ఓకే. అంత షైనీగా అసలు పింపుల్స్ లేకుండా అంత నీట్‌గా స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మీకు కూడా పింపుల్స్ లేవుగా? నాకా? అంటే అంత సాఫ్ట్‌గా లేదు. ఎక్కడో 1, 2 చిన్నవి ఉంటే నాకు ఉండొచ్చు. సీ ఇట్స్ జెనెటిక్స్. జెనెటిక్స్ వల్ల కూడా కొంత వస్తుంది. కొంత నేను 30s నుంచి నాది హెల్దీ హ్యాబిట్స్ ఉండటం వల్ల కూడా. సో మనం తీసుకునే డైట్‌ని బట్టి మన స్కిన్, మన హెయిర్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయా? అండ్ చాలా మందికి ఎక్కువగా పింపుల్స్ అయి వచ్చేస్తుంటాయి. సో పింపుల్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ ఉండేవన్నీ కూడా కంప్లీట్‌గా పక్కన పడేద్దాము ఇవన్నీ ఉంటాయి గదా! సో అలాంటి దానికి కూడా మీ డైట్ ద్వారా ట్రీట్ చేస్తారా? ఇప్పుడు స్కిన్ ఇరిటేషన్స్ షాంపూస్ వల్ల, కొన్ని కండిషనర్స్ వల్ల, కొన్ని ప్రొడక్ట్స్ వల్ల వచ్చిన పింపుల్స్ని మనం ఏం చేయలేం. గట్టు బాగోకపోవటం వల్ల, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన పింపుల్స్ అన్నీ అయితే డెఫినెట్గా నా డైట్ వల్ల పోతాయి. ఓకే. సో ఓన్లీ గట్ ఇష్యూస్ వల్ల వచ్చేవైతే గట్ ఇష్యూస్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్ వల్ల వచ్చే పింపుల్స్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే పింపుల్స్ పోతాయి. ఓన్లీ ప్రొడక్ట్స్ వల్ల, షాంపూస్ వల్ల, స్కిన్ ఇరిటేషన్ వల్ల వచ్చిన పింపుల్స్ డైట్ వల్ల పోవు. ఓకే. అయితే మీ స్కిన్ సీక్రెట్ ఏంటో చెప్పండి. నాకు మాత్రం చెప్పండి. సీక్రెట్‌గా తర్వాత అయినా చెప్పొచ్చు. ఓకే. అంత షైనీగా అసలు పింపుల్స్ లేకుండా అంత నీట్‌గా స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మీకు కూడా పింపుల్స్ లేవుగా? నాకా? అంటే అంత సాఫ్ట్‌గా లేదు. ఎక్కడో 1, 2 చిన్నవి ఉంటే ఉండొచ్చు. సీ ఇట్స్ జెనెటిక్స్. జెనెటిక్స్ వల్ల కూడా కొంత వస్తుంది. కొంత నేను 30s నుంచి నాది హెల్దీ హ్యాబిట్స్ ఉండటం వల్ల కూడా యాడెడ్ బెనిఫిట్. ఇప్పుడు బీట్రూట్ తినంగానే మనకి యూరిన్ వెళ్ళినప్పుడు బీట్రూట్ కలర్లో లైట్గా వస్తుంది కదా యూరిన్. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ తిన్నా, బీట్రూట్ తిన్నా ఇలా కలర్డ్గా. సో ఎందుకు యూరిన్ మారిపోయింది? సో ఆ కలర్డ్ ఫుడ్స్ అనేవి మనకి బాడీలో వాటర్ కలర్ని మార్చేస్తుంది. ఓకే. సో ఆ బాడీలో ఆ వాటర్ కలర్ని మారుస్తున్న యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మనం ప్లెంటీగా డైలీ తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఒక సీ ఉంటుంది, బ్లూ కలర్గా ఉండే సీ, గ్రీన్ కలర్గా ఉండే సీ, మిక్స్డ్ కలర్గా బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్గా ఉండే సీ ఉంటాయి. మనం మాల్దీవ్స్కి వెళ్ళి అప్పుడు ఒక్కొక్క సీ అప్పుడు ఒక్కొక్క వాతావరణం క్లైమేట్ కలర్ కూడా మారిపోద్ది. అక్కడ ఒక ప్లజెంట్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఉంటే ఒక కలరు, బ్లూ కలర్ ఉంటే ఒక కలరు, మడ్ కలర్ ఉంటే ఒక కలరు, సన్ వస్తే ఒక కలరు. ఇట్ రిఫ్లెక్ట్స్. సో ఇఫ్ యూ టేక్ ఆల్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, దే ఆర్ ప్లెంటీ antioxidants. When you put inside your body gives that shine, that reflection back. ఓకే. సో మరి స్కిన్ కలర్ కోసం మీరు చెప్పినట్టుగానే ఇలా కలర్ వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే అవి తీసుకోవాలి. అది జ్యూసెస్ రూపంలో ఇంతకు ముందు చెప్పేవారు. నిజంగా జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చా, లేకపోతే రా వెజిటేబుల్స్ అట్లా తినాలి అంటారు? జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చు, స్టీమ్ చేసి తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు జ్యూసెస్ రూపంలో తీసుకోవటం బంద్ చేయండి. రా ఫుడ్స్ తగ్గించండి. స్టీమ్ చేసుకున్నంత మాత్రాన దానిలో న్యూట్రియంట్స్ పోవు. సో స్టీమ్ దమ్ అండ్ హ్యావ్. If you want to drink in a juice form also, steam and make them juice. సో అమ్మాయిలకి పిల్లలు పుట్టిన తర్వాత మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు మంచిగా రిచ్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి హెయిర్ గ్రోత్ బాగా వస్తుందని అన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, నెమ్మదిగా పోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఆ హెయిర్ లాస్ ఆగదు ఆ 1 month. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ ఆన్ అయినప్పుడు మనకి జుట్టు అనేది బాగా పెరుగుతుంది. 3rd monthకి గ్రోత్ హార్మోన్ ఆగిపోతుంది. ఇమీడియట్గా వచ్చిన చేంజెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అప్పుడు తాత్కాలికంగా మన నానమ్మలు వాళ్ళు చెప్పిన ఏవో టిప్స్ పాటించాలి, కానీ కొన్ని రోజులైతే ఊడుతుంది. ఓకే. బట్ ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్స్ అవి మంచిగా తీసుకుంటే ఆ ఊడిపోయింది తొందరగా పెరుగుతుంది.
అంటే దానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు, సప్లిమెంట్స్ అట్లా కాకుండా ఫుడ్ రూపంలో ఏం తీసుకోవచ్చు అని? అందరూ అన్నం తింటూ ఉంటే క్యాలరీలన్నీ అన్నానికే సరిపోతే న్యూట్రియన్స్కి ఎక్కడ క్యాలరీస్ మిగులుతాయి చెప్పండి? అప్పుడు సప్లిమెంట్సే తీసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్ గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇన్ యువర్ మీన్స్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ అరేంజింగ్ ఇన్ వన్ ప్లేట్ ద నో నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్. నీకు అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది, నీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇఫ్ యూ టేక్ మెడిసిన్ మీ ఇన్ఫ్లమేషన్ ఏం తగ్గదు. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్ఫ్లమేషన్. ఎన్ని రోజులు మెడికేషన్ మీద చేస్తాం, అబ్జార్ప్షన్ రేట్ కట్ అయిపోతుంది నువ్వు మెడిసిన్స్ మీద ఉంటే. వాట్ అబౌట్ యువర్ ఇన్ఫ్లమేషన్, వాట్ అబౌట్ యువర్ హార్మోన్స్? ఇన్ఫ్లమేషన్ ఉంటే హార్మోన్స్ ఏమవుతాయి? ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్స్ కూడా వస్తాయి. అన్ని జబ్బులకి మూల కారణమే ఇన్ఫ్లమేషన్. So you work on your inflammation, take natural foods, natural colors, natural antioxidants, natural minerals, natural vitamins instead of empty calories like carbohydrates. Make them less. If you are taking carbohydrates also, make sure that add good benefits in that carbohydrates and consume. Okay. సో డైటీషియన్స్ ఈ మధ్యన రెయిన్బో కలర్ ఫుడ్ అని ఏదో సంథింగ్ ఒక కొత్త రకం తీసుకొచ్చారు. సో 7 రకాలు అంటే 7 కలర్స్ తోటి ఉండే ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కేనా? ఏంటి దాని గురించి ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశా. రిఫ్లెక్షన్ ఇంత మంచి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుండరు. దట్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ గుడ్. కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే స్పైసెస్ కూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో అన్నీ చక్కగా డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల మీ స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ రావాలన్నా, బాగుండాలి అన్నా, ఇన్సైడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫర్ స్కిన్ కేనా? అదర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కూడా అది మంచిది. ఆబ్వియస్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అన్నిటికీ మంచిది. రైట్. సో మ్యామ్, ఇప్పుడు వచ్చే కొత్త రకం డైట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. సో కీటో డైట్స్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని, ఇవన్నీ చాలా రకాలు వచ్చాయి, జిఎం డైట్స్ అని. సో ఇప్పుడు 2 పూటలు తిండి మానేసి ఏదో ఒక పూట మాత్రమే తినమని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్తుంది. అది కూడా ఏ రకంగా చెయ్యాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొంతమంది 10 గంటలు ఉంటారు, కొంతమంది 12 గంటలని తీసుకుంటున్నారు, 13 గంటలని, కొంతమంది 18 hours అని కూడా తీసుకుంటున్నారు. నిజానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా చెయ్యాలి? ఆ తీసుకున్న ఒక్క పూట కూడా ఫుడ్ ఏ రకంగా తీసుకోవాలి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచి డైట్. అది అందరూ చేయలేరు, ఎక్కువ రోజులు చేయలేరు. సో ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా ఒక 10 days చేయాలి. తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా ఒక 10 days చేయాలి. తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా ఒక 10 days చేయాలి. మళ్ళీ 9 to 3 10 days, 9 to 2 10 days, తర్వాత 9 to 12 10 days, తర్వాత 11 to 1 అనేది ఒక 10 days. ఇలా చేసుకుంటూ ఎవ్రీ 10 days కి అది చేంజ్ చేసుకుంటూ ఆ ఒకటే క్యాలరీస్ని, అంటే మీ క్యాలరీస్ ఏవైతే, ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1400 ఉంటే నేను 1200 క్యాలరీస్ డే మొత్తం తీసుకోవాలి. అదే సైకిల్లో తీసుకోండి. వెయిట్ తగ్గిపోయాక మళ్ళీ క్యాలరీస్ కట్ చేసుకోండి. సో ఆ క్యాలరీస్ ఆ ఈటింగ్ విండోలో మాత్రమే తీసుకోండి. అది కూడా ఆ క్యాలరీస్లో కూడా యూజ్ఫుల్ క్యాలరీస్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి గట్ ఫుడ్స్, గట్ బ్యాక్టీరియాకి, మన లోపల ఉండే బ్యాక్టీరియాకి ఫుడ్స్, ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకుంటే మీ బాడీ డాన్స్ వేస్తూ వింటుంది అన్నమాట. డాన్స్ చేస్తూ వింటుందా? నైస్. మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే నెక్స్ట్ ఏం అడగాలనే విషయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి అసలు కాన్సన్ట్రేషన్ కూడా దీని మీదకే వచ్చేసింది కంప్లీట్గా. అండ్ కానీ చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మ్యామ్ 15 days చేసి ఇంకొక 15 days నార్మల్ డైటే ఫాలో అయ్యి మళ్ళీ 15 days ఇలా స్టార్ట్ చేయడం చేస్తున్నారు. దానివల్ల అసలు ఏమైనా యూస్ ఉంటుందా? నో. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఇలా ఎన్ని మంత్స్ వరకు అట్లా ఆ సైకిల్ 11 అంటే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాం టార్గెట్ 11 to 1 టార్గెట్ పెట్టుకోండి. అదొక 10 days. 9 to 7, 9 to 5, 9 to 3, 9 to 1, అగైన్ 10 to 1, 11 to 1. ఈ సైకిల్ రావాలి. ఈ సైకిల్ తెచ్చుకుంటే మీ మెటబాలిక్ రేటు చాలా చాలా హై అయిపోతుంది.
వాకింగ్ యాడ్ చేయండి, ఎక్సర్సైజ్ యాడ్ చేయండి, కరెక్ట్ ప్రోటీన్ తీసుకోండి. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఎవరికైనా లో బీపీ, లో షుగర్, డయాబెటిక్, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ లో షుగర్స్, లో బీపీ, డయాబెటిక్ పేషెంట్స్ ట్రై చేయొద్దు ఓకే. వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్. బికాస్ Okay. గిడ్డినెస్, కళ్ళు తిరిగి పడిపోవటం. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దోస్ ప్రాబ్లమ్స్, యూ కెన్ కంటిన్యూ విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఓకే. అలా లో షుగర్స్ ఎప్పుడైనా అయిపోయినప్పుడు సో ఇమ్మీడియట్‌గా ఏం చేయొచ్చు? ఇమీడియట్గా షుగర్స్ తినాలి. లో బీపీ అయిపోయినా షుగరు ప్లస్ సాల్ట్ కలిపి తీసుకోవాలి. ఓకే. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ లో బీపీ ఆర్ లో లో షుగర్. షుగర్స్, యెస్. సో హనీ ప్లస్ సాల్ట్ కలుపుకొని ఒక 2-3 గ్లాసులు గబగబా తాగేసాయి. రైట్. సో ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది ఐ మీన్ లేడీస్ పీసీఓడి ఇష్యూస్‌తో వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే డయాబెటీస్‌తో వచ్చేవాళ్ళు ఉంటారు. సో అందరూ బాడీ తత్వం ఒకలా ఉండదు. సో వాళ్ళ మెటబాలిజం కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, అన్నీ ఒక రకంగా ఉండదు కదా! వీళ్ళందరికీ కూడా మీ డైట్ చార్ట్ ఏ రకంగా ప్రిపేర్ చేసి ఇస్తారు? ఎన్ని మంత్స్‌లోని వాళ్ళకి అవన్నీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీ పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ ఉంటే ఒక డిఫరెంట్గా వెళ్తుంది చార్ట్. అంటే ఇంకా ఎక్కువ హై ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకుండా చూస్తాం. ఒక మోడరేట్గా ఉంటే ఒక మోడరేట్ లెవెల్లో చూస్తాం. డయాబెటీస్ అంటే ఆ పేషెంట్, ఆ క్లయింట్ ఎలా ఉన్నారో, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎంత టాలరేట్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి క్యాలరీస్ కట్ చేస్తాం. ఫస్ట్ ఇమీడియట్గా క్యాలరీస్ కట్ చేయం, హెల్దీ ఫుడ్తోనే వెళ్తాం ఫస్ట్ 15 days. తర్వాత మెల్లగా డెఫిసిట్లోకి తీసుకెళ్తాం. బాడీకి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. వీ కాన్ ట్రీట్ దిస్ బాడీ అండ్ అదర్ బాడీ as same. సో వీ ట్రీట్ ఇండివిజువల్ క్యాలరీస్. మ్యామ్ ఇప్పుడు నేనున్నాను. సో నాకు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవసరం లేదు. సో నాకు సర్టెన్ ప్లేసెస్‌లోని ఫ్యాట్ కొంచెం స్టబర్న్ అయిపోయి ఉంది. నేను ఇంచ్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను కొన్ని పార్ట్స్‌లో. సో అలా ఇంచ్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు చాలామంది చాలా రకాల ఐ మీన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా డైట్‌తో ఇంచ్ లాస్ ఏ రకంగా అవ్వచ్చు? దీనికి ఏమైనా మంచి టిప్స్ కూడా ఉన్నాయా? ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కళ్ళు తగ్గాలి అనుకుంటే అది కుదరని పని. అంటే ఎంటైర్ ఓవరాల్గా తగ్గటం అనేదే బాడీ itself will decide. Body itself will accumulate fat. ఎందుకు Okay. accumulate అవుతుంది? Depends on your hormones. When you are stressed, మీకు ఒక చోట అంటే బ్యాక్ ఎక్కువగా, పొట్ట చుట్టూ ఎక్కువగా, అంటే మెయిన్ పొట్ట చుట్టూ స్ట్రెస్ ఉంటే ఎక్కువగా వస్తుంది. కార్టిజాల్ డే మొత్తం ఆన్ ఉందనుకోండి నిద్రపోనప్పుడు, మీ బ్యాక్ అంతా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఈస్ట్రోజన్ తక్కువైతే, ఆ హార్మోన్ తక్కువైనా, ఈ హార్మోన్ తక్కువైనా ఒక్కొక్క ప్లేస్ని లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్. ఓకే. మీ హార్మోన్స్కి హ్యాపీ ఇచ్చే ఫుడ్స్ని తినాలి. ఓకే. సో డైట్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఓకే ప్రోటీనా ఇదా అనేది కాదు. మీ ఇన్ఫ్లమేషన్ మీద వర్క్ చేయాలి, అన్ని న్యూట్రియన్స్ వెళ్తున్నాయి అనేది చూసుకోవాలి. ఫ్యాట్స్ తీసుకుంటున్నారా? గుడ్ ఫ్యాట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మీ గట్ బ్యాక్టీరియా ఫుడ్ కావాలి. వాష్రూమ్ కాన్స్టిపేషన్ అవ్వకుండా ఫుడ్ కావాలి. సో మీ స్కిన్ పాడవకుండా ఉండే ఫుడ్, చక్కగా వాటర్ హైడ్రేటెడ్గా ఉంటూ తీసుకుంటూ మీ హార్మోన్స్కి హ్యాపీ ఇస్తూ చేసినప్పుడే మీ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది, హెల్తీగా అవుతుంది. బాబాయ్ ఇంత ఉంది. సో ఇవన్నీ చూసుకోవాలి, ఇన్ని పారామీటర్స్ చూడాలి. ఇన్ని పారామీటర్స్ చూస్తాను కాబట్టే వెనిలా స్పార్కిల్లో రిజల్ట్స్ ఆర్ విజిబుల్. రైట్. మరి ఇంచ్ లాస్ కోసం ఏమైనా టిప్స్ చెప్తారా? ఎలా అవ్వచ్చు? సో ఇంట్లో ఉండి మాలాంటి వాళ్ళు ఒకవేళ పాటించాలని అంటే వాళ్ళ కోసం. ఇంచ్ లాస్ అవ్వాలి అంటే మెయిన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ విత్ క్యాలరీ డెఫిసిట్ డైట్. సో మీ మెయింటెనెన్స్ క్యాలరీలు ఎంతో కౌంట్ చేసుకోండి గూగుల్లో. చేసుకున్నాక దానికి ఒక 200 క్యాలరీస్ డెఫిసిట్తో డైట్ ప్లాన్ పెట్టుకోండి, గుడ్ న్యూట్రియన్స్. ఓకే. పెట్టుకొని మార్నింగ్, ఆఫ్టర్నూను, నైట్ 3 పూట్ల తింటుంటే ఆ క్యాలరీ డెఫిసిట్ డైట్లో కూడా మీరు ఎన్నిసార్లు తింటున్నా తినే మెయిన్ మీల్ 40 minutes ముందు 3 lemons డైరెక్ట్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో, వామ్ వాటర్లో పిండుకొని తాగండి. మీ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి తిన్నాం. లేదా నిమ్మకాయ పడట్లేదా, యాపిల్ సైడర్ వెనిగర్ అయినా పర్లేదు. ఓకే. అదొక స్పూను వామ్ వాటర్లో కలుపుకొని తాగేసేయండి.
ఓకే. ఓకే, అది కూడా చాలా మందికి ఎసిటిక్ ఉంటుంది. సో అది కూడా పక్కన పెట్టండి. చక్కగా బ్లాక్ కాఫీ విత్ గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయండి. బ్లాక్ కాఫీ విత్ గీ. గీ అండ్ కోకోనట్ ఆయిల్. అండ్ థైరాయిడ్ ఉండేవాళ్ళు బ్లాక్ కాఫీని అవాయిడ్ చేయండి. లేదా ఒక స్పూన్ గీ ప్లెయిన్ వాటర్లో, ఒక స్పూన్ గీ కోకోనట్ ఆయిల్లో కలుపుకొని తాగండి. దట్ ఆల్సో విల్ హెల్ప్. రెండింటిని మిక్స్ చేయాలా? గీ అండ్ కోకోనట్. ఐదర్ గీ ఐదర్ కోకోనట్. ఓకే. సిన్నమన్ పౌడర్ అండ్ అల్లము కలుపుకొని ఒక దాల్చిన చెక్క పొడి, అల్లం, సిన్నమన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూను, జింజర్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఒక గ్లాస్ వామ్ వాటర్లో మీల్కి 40 మినిట్స్ ముందు తీసుకోండి. ఓకే, ఇది కూడా నేను చేయలేను. చియా సీడ్స్ చాలా ఉన్నాయి అయితే నా దగ్గర అయితే ఇంకా చాలా ఉంటాయి. చియా సీడ్స్ మేడం నాకు ఇది పడలేదు, ఓకే ఇది కూడా పడలేదు, ఓకే ఇది కూడా. అసలు ఏమి తాగద్దు అని చెప్పట్లేదు, ఇది తినద్దు అని చెప్పట్లేదు. We have so many options. God has given such wonderful foods to us. చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వామ్ వాటర్లో కలుపుకొని తాగండి. ఓకే, చియా సీడ్స్ కూడా నాకు గ్యాస్ వస్తున్నాయా? చియా సీడ్స్ని మిక్సీ పౌడర్ చేసి చక్కగా నానబెట్టుకొని చియా సీడ్స్ వేసుకొని తినండి. గ్యాస్ట్రిక్ ఇష్యూ రానే రాదు. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఇది ఎవరికైనా పడుతుంది. చియా సీడ్స్ మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని వాటర్లో వేసి అవి వాటర్ అంతా పీల్చుకున్నాక దాన్ని వాటర్లో ఒక టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూను కలుపుకొని తాగితే చక్కగా మీ ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గుతాయి. అండ్ కౌంట్ ద క్యాలరీస్. చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్. మరి కమ్మటి కాఫీ తాగితే ఫ్యాట్ బర్న్ అవుతుందని చెప్తూ ఉంటారు, నిజమేనా? అసలు మీ డైట్ చార్ట్లోనే అసలు టీ కాఫీలకి ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే పూర్తిగా తీసేయమని చెప్తారా? చక్కగా కమ్మటి కాఫీ అంటున్నారు కదా, బ్లాక్ కాఫీలో గీ వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. కాఫీలో కూడా మిక్స్ చేసుకునే తాగండి. హెల్దీ అంటే విత్ మిల్క్ ఉండకూడదు అంటారు. కాఫీ ఆర్ టీ తాగాలంటే గ్రీన్ టీ కదా మీరు టిప్స్ అడిగింది. అఫ్ కోర్స్, అంటే చాలా మంది అట్లా బ్లాక్ కాఫీ తాగాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్ ఇబ్బంది అనేది ఇక్కడ కాదు కదా. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా కాఫీ స్మెల్ ఇష్టపడే లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు ఉంటారు. అలా కాఫీ స్మెల్ పడితే చాలు, షుగర్ లేకపోయినా పర్లేదు. ఓకే, సో షుగర్ అస్సలు వాడకూడదు. ఓకే, ఈ డైట్ లో అయితే మీకు మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని తీసేస్తారా? మిల్క్ తక్కువే ఇస్తాను, కర్డ్ యాడ్ చేస్తాను. సో మిల్క్ తీసేసి కర్డ్, ప్రోబయోటిక్స్ యూస్ చేయమని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 విషయాలు వెయిట్ లాస్కి సంబంధించి, పూర్తిగా వెయిట్ లాస్కి సంబంధించి ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నాం. బోల్డ్ అన్ని టిప్స్ కూడా మీరు మాకు ఇచ్చారు, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి. సో పీసీఓడి ఉంటే ఏం చేయొచ్చు, సో వెయిట్ లాస్ అవ్వాలంటే పూర్తిగా ఏం చేయొచ్చు, ఇంచ్ లాస్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇలా చాలా రకాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.